సో బాటమ్ లో ఉన్నాయి చూడండి. సో యూ కెన్ సీ ఇంట్యూషన్ వర్క్ అయిపోయింది. ఇంట్యూషన్ ఎక్స్క్యూజ్ మీ, ఇంట్యూషన్ అంటే ఇన్సైట్ అనొచ్చు, సో ప్రీమోషన్ అనొచ్చు, ఇన్స్టింక్ట్ అనొచ్చు, ఏదైనా పని చేయడానికి ప్రొవోక్ చేయడం, స్టార్ట్ చేయడం. నెక్స్ట్ వన్ ఇన్విటరేట్ అంటే హ్యాబిచువల్, అలవాటుగా చేసే పని. డీప్ రూటెడ్, ఏదైనా ఒక పని నరనరాల్లో ఇంకిపోయింది అంటారు చూసారా, కొంతమందికి ఉంటది కొన్ని అలవాట్లు, అవి డీప్ రూటెడ్ అనమాట. డీప్ రూటెడ్ అంటే సో ఈ రోజు కాదు, ఎప్పుడో పుట్టుకతో వచ్చిన గుణాలు. హ్యాబిచువల్, ఇన్విటరేట్. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళకి పుట్టుకతో వచ్చిన గుణం, ఇతరులకి గొడవలు పెట్టి వాళ్ళు లబ్ధి పొందడానికి ట్రై చేస్తారు. అలా చేసే వాళ్ళే బ్రిటిష్ వాళ్ళు. అదే కాకుండా ఇండియన్స్ కి పుట్టుకతోటి హ్యాబిచువల్ గా ఉండే గుణం ఏంటి? ఇతరులకు సహాయం చేయటం. డీప్ రూటెడ్ ఇన్ అవర్ కల్చర్. మన కల్చర్ లో బాగా డీప్ రూటెడ్ అంటే ఎప్పటి నుంచో ఉండిపోయి అది అర్థం. నెక్స్ట్ వర్డ్ చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి, డైరెక్ట్ స్పెల్లింగ్స్ లో కూడా ఇచ్చారు గతంలో. ఇన్వాలంటరీ. ఇన్వాలంటరీ అంటే మన ప్రమేయం లేకుండా జరిగే పని. INVOLUNTARY, ఇన్వాలంటరీ. వాలంటీర్ గా చేయకుండా, మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఏదైనా పని జరిగితే దాన్ని ఇన్వాలంటరీ అంటారు. ఇప్పుడు మన బ్రెయిన్ రెండు రకాల ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఒకటి వాలంటరీ ఫంక్షన్, రెండు ఇన్వాలంటరీ ఫంక్షన్. అంటే ఏంటి సార్? వాలంటరీ ఫంక్షన్ అంటే ఏంటి, ఇన్వాలంటరీ ఫంక్షన్ అంటే ఏంటి? సపోజ్ కొన్ని పనులు మనం చెప్పి చేస్తాం. సపోజ్ ఈ సెంటెన్స్ ఇట్లా రాయి, ఇది రాయి, ఇది చెయ్యి, అడు తిరుగు, ఇటు తిరుగు, ఇట్లా బ్రెయిన్ సంకేతాలు పంపిస్తే దానికి తగ్గట్టుగా బాడీ యాక్షన్ చేస్తుంది. అలా కాకుండా కొన్ని పనులు ఉంటాయి, ఉదాహరణకి గుండె కొట్టుకోవటం, నెక్స్ట్ ఊపిరి తీసుకోవటం, నెక్స్ట్ కళ్ళు బ్లింక్ చేయటం. ఇవి బ్రెయిన్ చెప్పదు ప్రతిసారి. ఈ నిమిషం బ్రీత్ తీసుకో, కాసేపు ఆపేసి, కాసేపు తీసుకో, అట్లా చెప్పదు. అది ఇన్వాలంటరీ ఫంక్షన్ అనమాట. అంటే మన ప్రమేయం లేకుండా జరిగిపోద్ది. ఇన్వాలంటరీ అంటారు. ఇన్వాలంటరీ అంటే కంపల్సరీ. ఇప్పుడు హార్ట్ కొట్టుకోవటం కంపల్సరీ, అది ఇన్వాలంటరీ. మనం ప్రత్యేకంగా చెప్తే జరిగేది కాదు, కంపల్సరీ యాక్ట్. అన్విల్డ్ అంటే మనకు ఇష్టమున్నా లేకపోయినా చేసేది. రిఫ్లెక్స్ అంటే చాలా వేగంగా, సో మనకి ఏం జరిగినా జరగకపోయినా జరిగిపోద్ది, దాన్ని రిఫ్లెక్స్ అని అంటాం. ఇంకా ఇన్వాలంటరీ అంటే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ అని కూడా రాసుకోండి. ఇన్వాలంటరీకి ఇంకొక వర్డ్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్. సో వితౌట్ ఇన్వాల్వ్మెంట్ అన్నా కూడా ఇన్వాలంటరీ అర్థం. అంటే ఎటువంటి పనిలో కలగజేసుకోకుండా ఉండటాన్ని వితౌట్ ఇన్వాల్వ్మెంట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఎక్సోత్ అని పలకాలి. అనాయింగ్, ఎక్సోత్ ఆర్ సైలెంట్. అనాయింగ్, డిసగ్రీయబుల్ అంటే కోపం తెప్పించడం, ఒప్పుకోకపోవటం, నాట్ అడ్మిటింగ్, నాట్ యాక్సెప్టింగ్, నాట్ గిల్టీ ఆఫ్ అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఇష్టపడకపోతే. అట్లా తీసుకోవచ్చు. అది ఇంపార్టెంట్ వర్డ్ కాలేదు. డిసగ్రియబుల్ అంటే మీకు తెలిసిందండి. డిసగ్రియబుల్ అంటే అగ్రీ చేయకపోతాం. నెక్స్ట్ ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇర్రిజల్యూట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా ఇందాకటి వర్డ్ కంటే కొంచెం ఇంపార్టెంట్. IRRESOLUT, ఇర్రిజల్యూట్. ఏదైనా ఒక ప్రాబ్లం కి పరిష్కారం లేదు అంటే ఇర్రిజల్యూట్. పరిష్కారం లేని సమస్యలని ఇర్రిజల్యూట్ అని అంటారు. దే డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. సో అట్లా ఫ్లోలో వెళ్ళిపోవటమే, జరిగేది ఏదో జరగని ఉంటుంది. సో సచ్ థింగ్స్ ఆర్ కాల్డ్ ఇర్రిజల్యూట్. వేవరింగ్ అనొచ్చు, కన్ఫ్యూజ్డ్ అనొచ్చు, ఫెసిలిటేటింగ్ అనొచ్చు. వేవరింగ్ అంటే మైండ్ అటు ఇటు దూకటం, చంచలంగా ఉండటం. సో ఏది చేయాలో అర్థం కాకుండా ఉండే పరిస్థితి అనమాట వేవరింగ్. మైండ్ ఈస్ వేవరింగ్ అంటారు. కాసేపు ఇది కరెక్ట్, కాసేపు ఇంకోటి కరెక్ట్, కాసేపు ఇంకోటి కరెక్ట్ అనిపిస్తుంది. వేవరింగ్ థాట్స్. సో దట్ ఈస్ కాల్డ్ వేవరింగ్ అని అంటారు.
So there we use this word wavering. Confused అనొచ్చు. Next at the same time, next last word, just a minute. సో ఇది అవసరం లేదండి. ఇటర్నెంట్ అంటే ట్రావెలింగ్ ఆన్ సర్క్యూట్ ఇలాంటి ఇవ్వరు జనరల్ గా. నొమాడిస్టిక్ అంటే దేశదిమ్మరి అంటారు కదా, అంటే ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాడు ఒక దగ్గర స్టిక్ అవ్వకుండా అట్లా తీసుకోవచ్చు. సో నాట్ సో గ్రేట్ ఇంపార్టెంట్ వర్డ్. నెక్స్ట్ కంటిన్యూషన్ వొకాబులరీ వర్డ్స్ చూద్దాం. ఈ లోపల ఆపోజిట్స్ చూద్దాం. సో కొన్ని ఆపోజిట్స్ డిస్కస్ చేసి ఆ తర్వాత కంటిన్యూషన్ వొకాబులరీ వర్డ్స్ ని మనం డిస్కస్ చేద్దాం. లేదా జే తోటి కంటిన్యూ చేయొచ్చు. జే ఉంది, మనం జే తోటి కంటిన్యూ చేయొచ్చు. You can see it on the screen right now. ఎస్, జే తోటి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వర్డ్ జేడెడ్. టైర్డ్. జేడెడ్ అంటే బాగా అలసిపోవటం అని అర్థం. ఓకే, టైర్డ్ అనొచ్చు. నెక్స్ట్ వర్డ్ జెలస్, ఎన్వియస్, డిస్ట్రస్ట్ అంటే ఎదుటి వాళ్ళ పట్ల అసూయ అంటారు. అసూయ అంటే ఎదుటి వాళ్ళకి ఏదో బాగా డబ్బు ఉందని చూసి వీళ్ళు బాధపడటం, దాన్ని జెలస్ అనొచ్చు. ఎన్వియస్, హీస్ ఎన్వియస్ అబౌట్ అదర్స్. డిస్ట్రస్ట్ అంటే ఎన్వియస్నెస్ వచ్చినప్పుడు డిస్ట్రెస్ వస్తుంది, అంటే ఎదుటి వాళ్ళ పట్ల ఎన్వియస్ గా ఫీల్ అయితే వాళ్ళు నమ్మరు. నెక్స్ట్ జీర్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. జీర్ తర్వాత మాక్ తర్వాత ఎంటనే ప్రిపోజిషన్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. సో జీర్ తర్వాత మాక్ తర్వాత జీర్, మాక్, స్నీర్, వీటి తర్వాత ఎంటనే ప్రిపోజిషన్ వస్తుంది. సో monkeys are mocking at some person అంటే ఎక్కిరించడం. మాక్ అన్న, జీర్ అన్న, స్నీర్ అన్న ఎక్కిరించడం అనే అర్థం వస్తుంది. ఎదుటి వాళ్ళని ఎక్కిరించడాన్ని జీర్, మాక్, స్నీర్ ఇలాంటి వర్డ్స్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ జార్గాన్. జార్గాన్ ఎస్, పించ్ ఆర్ షాప్ టాక్. జార్గాన్స్ అంటే మనం కొన్ని పదాలు యూజ్ చేస్తుంటాం ఇంగ్లీష్ లో, స్పెషల్ గా యూజ్ చేసే వర్డ్స్, వాటిని జార్గాన్స్ అని అంటారు. స్పెషల్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. పెద్ద ఇంపార్టెంట్ కాదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జోకోస్, ఇది కూడా హ్యూమరస్ అంటే జోక్ వేసేటట్టుగా మాట్లాడటం, ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదు. నెక్స్ట్ జస్ట్ అంటే న్యాయం, ఫెయిర్, ఇంపార్షియల్. ఈజ్ జస్ట్ నుంచి జస్టిస్ అనే పదం వచ్చింది. జస్టిస్ అంటే న్యాయం, జస్ట్ నుంచి జస్ట్ అంటే ఎవరికి వాళ్ళకి న్యాయం చేయడం, జస్టిస్ ఆ పదం అక్కడి నుంచి వస్తుంది. ఫెయిర్ అనొచ్చు, ఇంపార్షియల్ అనొచ్చు. పార్షల్ అంటే పక్షపాతం, ఇంపార్షియల్ అంటే ఎవరి పట్ల ఒకరి పట్ల ఎక్కువగా మాట్లాడి ఇంకొకరు తప్పు అనకూడదు. ఇంపార్షియల్ అంటే పక్షపాతం లేకుండా ఉండటం. నెక్స్ట్ జువెనైల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. JUVENILE, జువెనైల్ చాలా ఇంపార్టెంట్. ఇది నోట్స్ చేసుకోండి, అన్ని ఎగ్జామ్స్ లో ఇవ్వచ్చు. జువెనైల్ అంటే బాలుడు.
అంటే ఇంకా అడల్ట్ అవ్వలేదు అన్నప్పుడు వాడు జువెనైల్. టీనేజ్ అంటారు కదా, అది యూత్ఫుల్ అనొచ్చు, అడోలసెంట్ అనొచ్చు. ఎందుకని అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక యూత్ ఉన్న పాపులేషన్ ఉన్నటువంటి దేశం ఏది అయ్యా అంటే, సో ప్రపంచంలోనే అత్యధిక యూత్ ఉన్నటువంటి పాపులేషన్ మన ఇండియా. అడోలసెంట్ అంటే కూడా అదే, కౌమార దశ అంటారు. 13 దగ్గర నుంచి, సో 13 దగ్గర నుంచి 19 వరకు వచ్చేటువంటి ఆ ఏజ్ ని టీనేజ్ అని అంటారు జనరల్ గా. టీన్, ఎందుకంటే 13, 14, 15, 16, 17, 18, 19 అన్నిట్లో టీన్ 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 ఉంది కదా, అందుకని టీనేజ్ అంటారు. అలా వచ్చింది ఆ పదం. సో అడోలసెంట్ అంటే కూడా అలాగే. అంటే అడోలసెంట్ అంటే అప్పుడప్పుడే అడల్ట్ అవుతున్నారు, ఇంకా పూర్తిగా గడ్డం రాలా, ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ లెవెల్స్ రాలా. సో చేంజ్ అవుతున్నటువంటి ఆ షేప్ ని, ఆ సైజ్ ని, ఆ టైం ని, ఆ ఏజ్ ని, ఆ ఏజ్ లో వచ్చే చేంజెస్ ని, వాటన్నిటిని ఏమంటారంటే అడోలసెన్స్ అంటారు. ఇది జనరల్ గా బాయ్స్ కి ఉంటుంది, గర్ల్స్ కి ఉంటుంది. బాయ్స్ కి అయితే గొంతు దగ్గర, థ్రోట్ దగ్గర ఒక షేప్ బయటికి బల్జ్ లాగా వస్తుంది, దాన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. గొంతు దగ్గర గొంతు మార్పు కూడా గమనిస్తారు ఆ టైంలో. సో దట్ ఈస్ కాల్డ్ అడోలసెన్స్. అండ్ ఫీమేల్ ఆల్సో హ్యావ్ సమ్ చేంజెస్ ఇన్ దేర్ సెక్షువల్ ఆర్గన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఏజ్ ఇస్ కాల్డ్ అడోలసెన్స్ ఏజ్, అంటే కౌమార దశ అంటారు, జువెనైల్ అంటారు. అయితే ఇప్పుడు ఈ కౌమార దశలో ఉన్నోళ్ళు అంటే అడల్ట్ కాని వాళ్ళని కోర్టులు శిక్షించవు. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ అడోలసెంట్స్ పీపుల్ చేత క్రైమ్ చేయిస్తున్నారు. సో కోర్టులు కూడా ఇది గమనించి ఈవెన్ అడోలసెంట్ వాళ్ళు కూడా ఏదైనా తీవ్రమైనటువంటి పని చేయిస్తే వాళ్ళకు కూడా శిక్ష చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది రీసెంట్ గా. ఈవెన్ ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఇష్యూలో చూసినా, హైదరాబాద్ దిశ ఇష్యూలో చూసినా అడోలసెంట్స్ ఉన్నారు, అంటే కౌమార దశలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇంకా వీళ్ళని పనిష్ చేయకుండా వదిలేస్తే ఎట్లా అని చెప్పి కోర్టు కొంచెం సీరియస్ గా చేంజెస్ చేసింది. హీనియస్ క్రైమ్స్ చేసేటువంటి కౌమార దశలో ఉన్న వాళ్ళని సివియర్ గా పనిష్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సో దట్ మార్పు అనేది తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి పనిషబుల్ అని అర్థమవుతుంది అని చెప్పి. లేకపోతే చిన్నపిల్లలు నేరం చేసేసి నాకు సంబంధం లేదని వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. నెక్స్ట్ వన్, ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి, నియర్నెస్. జస్ట్ పొజిషన్ అంటే దగ్గరగా ఉండేటువంటి పొజిషన్, క్లోజ్నెస్, నియర్నెస్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ వన్ కయోస్. ఇది కూడా కయోస్ కంటే స్టాండ్, ఓపెన్, అసైడ్, ఇది కూడా అవసరం. స్మార్ట్ సెంటర్ సౌండ్ మ్యూట్ చేస్తాను. నెక్స్ట్ వన్ నీడ్. దీన్ని నీడ్ అనకూడదు, కే సైలెంట్. ఎక్కువ శాతం కే తోటి వచ్చే వర్డ్స్ లో చాలా వరకు సైలెంట్ లెటర్స్ వస్తాయి. నీడ్, వర్కప్, ఇన్ డాట్, ప్రెస్, స్క్వీజ్, చాలా కష్టపడి పని చేయటం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ కీన్. కీన్ అంటే స్పష్టంగా, ఈజ్ వెరీ కీన్ అబౌట్ ఇట్. కీన్ అంటే క్లియర్, ఇది ఇంపార్టెంటే. కీన్ స్పష్టంగా, ఏదైనా ఒక విషయం పట్ల స్పష్టత ఉంటే కీన్ అంటారు. షార్ప్ అనొచ్చు, సో షార్ప్, కీన్. నెక్స్ట్ ఎంతూజియాజం అనొచ్చు, టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ సంథింగ్, ఏదైనా ఒక విషయం పట్ల బాగా అత్యుత్సాహం ఉండటం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కీపర్. కీపర్ అంటే కాపాడేవాడు, కస్టోడియన్. వాచ్మెన్. హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్? ఎవరన్నా ఆన్సర్ చేయగలరా? మన భారతదేశ కాన్స్టిట్యూషన్ కి కస్టోడియన్ ఎవరు? ఇట్స్ జీకే క్వశ్చన్. రీసెంట్ గా మీరు కాన్స్టిట్యూషన్ సంబంధించింది విన్నారు, సో ఎవరన్నా గెస్ట్ చేయగలరా? పోనీ విన్నా వినకపోయినా ఏమన్నా గెస్ట్ చేయగలరా? బేసిక్ ఎలిమెంటరీ అనమాట. సో హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఎనీ గెస్? ఇంకా కొన్ని హింట్స్ ఇస్తాను. సో హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్? సో ఎవరు చెప్పలేకపోతున్నారు? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చెప్పండి, టైప్ చేయొద్దు.
డాక్టర్ బాబు గూగుల్ రాజేంద్ర. చేయదు, గూగుల్ చేయదు. ఏంటి డాక్టర్ బాబు రాజేంద్ర గారు. మా మామూలు ఆన్సర్ కాదు. ఆయనకేం సంబంధం ఉంది దానిలో పాపం? అంబేద్కర్ సాయి అండి. అంబేద్కర్ గారు కూడా కాదు. జాగ్రత్తగా వినాలి క్వశ్చన్. హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? కస్టోడియన్ అంటే రాసిన ఆయన అని కాదు, లేదా తయారు చేసిన ఆయన అని కాదు. పరిరక్షకుడు, రాజ్యాంగ పరిరక్షకుడు ఎవరు? ఇంకో హింట్ ఇస్తున్నా. సో ఆ వ్యక్తి దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. ఏంటి ఆ స్పెషల్ పవర్ అంటే, మన దేశం మొత్తంలో ఎవరికన్నా ఉరిశిక్ష వేస్తే ఆ ఉరిశిక్ష వేసిన వ్యక్తి ఖైదీకి కూడా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని అడగొచ్చు. ఇది కూడా నేను ఆల్రెడీ గతంలో ఎక్కడో చెప్పుంటాను క్లాస్ లో. ఆ పదవిని ఏమంటారు, ఆ హోదాని ఏమంటారు? ఉరిశిక్ష పడిన వాడు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దయచేసి నన్ను పార్డన్ చేయండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని అడగచ్చు. ఆ పొజిషన్ ఏమంటారు, ఆ పోస్ట్ ఏమంటారు? గూగుల్ చేయదు దయచేసి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గెస్ట్ చేయండి జస్ట్. ఇండియాలో హైయెస్ట్ పొజిషన్ ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ సిటిజన్ అంటే ఎవరిని అంటారు? గవర్నర్ సార్. స్టేట్ కి గవర్నర్. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ అయితే గవర్నర్. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. ప్రెసిడెంట్. అదే ఆన్సర్. ప్రెసిడెంట్. ఇది సివిల్ సర్వీసెస్ క్వశ్చన్. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి, తర్వాత నెట్ లో మీరు సెర్చ్ చేయండి. హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కొట్టి చూడండి. అది ఎన్నిసార్లు సివిల్స్ లో గతంలో ఇచ్చారో మీకే తెలుస్తుంది. 2016 లో కూడా సివిల్ సర్వీసెస్ లో ఈ క్వశ్చన్ ఒక బిట్ లో ఇచ్చాడు. క్వశ్చన్ లో బిట్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ 4 స్టేట్మెంట్స్ లో ఏవేవి కరెక్ట్ ఏవేవి రాంగ్ అని ఇస్తాడు. అట్లా ఒక క్వశ్చన్ ఇచ్చాడు 2016 సివిల్స్ లో. సరే ఏం పర్లేదు, చాలా ఇంపార్టెంట్ బిట్. మీరు ఇలాంటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి. కస్టోడియన్ ఎవరు, ఫస్ట్ సిటిజన్ ఎవరు, ఇలాంటి పాయింట్స్. సుప్రీం కోర్ట్ సార్. ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ అండి. సుప్రీం కోర్టుకి సంబంధం ఏంటి? సుప్రీం కోర్టు కూడా కస్టోడియన్, కానీ మెయిన్ కస్టోడియన్ ప్రెసిడెంటే అవుతాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ యాబ్సెన్స్ లో సుప్రీం కోర్టు దాకా వెళ్తారు. అంటే ఎలా అంటే, సపోజ్ ప్రెసిడెంట్ అనుకోకుండా లేడనుకో, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తాడు. ఆ వైస్ ప్రెసిడెంట్ కూడా లేడనుకో, అప్పుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాడు అవుతాడు. అర్థమైందా? సుప్రీం కోర్టు ఏంటంటే బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ని కాపాడే రైట్ ఉంటుంది సుప్రీం కోర్టు. ఉదాహరణకి ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఏదైనా అమెండ్మెంట్ చేసినా, అంటే కాన్స్టిట్యూషన్ లో ఏమన్నా మార్పులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ టైంలో చాలా మార్పులు చేసింది. ఆమెకు నచ్చినవి అన్ని చేసి పడేసింది. అది తీసేయండి, ఇది తీసేయండి, ఇది పెట్టండి, అది పెట్టండి అని. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తున్నా కాన్స్టిట్యూషన్ లో ఎవరన్నా చేసినా, దాన్ని ఫైనల్ గా అంగీకరించాల్సింది ఎవరు? ప్రెసిడెంటే అంగీకరించాలి. ప్రెసిడెంట్ సైన్ పెడితేనే, స్టాంప్ వేసి సైన్ పెడితేనే అది అమల్లోకి వస్తుంది. అదే విధంగా దాన్ని క్రాస్ చెక్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది? ఏదైనా కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఉంది, బేసిక్ స్ట్రక్చర్ మారుతుంది అని అనుకుంటే అప్పుడు చెక్ చేయడానికి రైట్ సుప్రీం కోర్టుకు ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీం కోర్టు కూడా కస్టోడియనే అని అంటారు. అది సెకండరీ. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే ప్రెసిడెంట్ కి ఇవ్వాలి. ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్, బట్ స్టిల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మంచి పాయింట్ మనం డిస్కస్ చేసాం. సరే, వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్, లాసరేట్, టీర్, టిష్యూ టఫ్లీ, అంటే టఫ్ గా ఏదైనా టేర్ చేయడం. ఇది అవసరం లేదు. అంటే ఏదైనా ఒక కండని చించేయటం అనే అర్థం వస్తుంది. టిష్యూ నాట్ సో ఇంపార్టెంట్. లాకానిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి. లాకానిక్ వెరీ ఇంపార్టెంట్. లాకానిక్ అంటే చాలా అద్భుతమైన. నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను శంకర్. లాకానిక్ అంటే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ని చెప్పేటువంటి దాన్ని లాకానిక్ అని అంటారు. సపోజ్ ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది, మీరు కలెక్టర్ గారికి విషయం చెప్పాలి, పారాగ్రాఫ్ మొత్తం ఇస్తారా? లాకానిక్ గా చెప్తారా? లాకానిక్ గా చెప్పాలి. అంటే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. ఇదిగో ఇది సపోజ్ మీరు ఒక స్టేషన్ లో ఎస్ఐ, మీ స్టేషన్ పరిధిలో ఏదో సీరియల్ కిల్లింగ్ జరిగింది,
ఎస్పీ గారు మిమ్మల్ని పిలిచి అయ్యా నువ్వు చూసుకో అయ్యా ఆ కేసు అంతా నువ్వు చూడు అని చెప్పి నీకు చెప్పారు. నువ్వు ఎస్ఐ కాబట్టి నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. నీకు చెప్పారు ఆ కేసు నువ్వు చూసుకో, యూ లుక్ ఇన్ టు దిస్ కేసు అని అన్నారు ఎస్పీ. సరే సార్, ఎస్ సార్ అని చెప్పారు. సో ఎస్ సార్ అని చెప్పడంతో బయటికి వెళ్తుందోటే కానిస్టేబుల్ పిలిచారు. నువ్వు వెళ్ళి పలానా ఏరియాలో పలానా వాడు ఉన్నాడో లేదో చెక్ చేసి రాదు. ఇంకా పూసకొచ్చినట్టుగా వరుసగా సార్ నేను వెళ్ళాను సార్, వాటర్ తాగాను సార్, తర్వాత కానిస్టేబుల్ పిలిచాను సార్, టీ ఇప్పించాను సార్, తర్వాత పని చెప్పాను సార్, వాడు సైకిల్ వేసుకొని వెళ్ళాడు సార్, లేదా కారెక్కి వెళ్ళాడు సార్, ఇవన్నీ చెప్తా వెళ్తారా? లేదా అక్కడ జరిగిన ఇంపార్టెంట్ పాయింట్ని ఎస్పీకి రిపోర్ట్ చేస్తారా? అంటే ఇంపార్టెంట్ పాయింట్, లెకానిక్ పాయింట్స్ని మీకు చెప్తారు. అంటే బ్రిస్క్, బ్రీఫ్, షార్ట్, కన్సైజ్, పిటి, అంటే చాలా చిన్న చిన్నవి, చాలా బ్రీఫ్వి, చాలా తక్కువగా. సో చాలా పెద్ద విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్తే దాన్ని లాకానిక్ అని అంటారు. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్. నీరసంగా. ఏంటి శంకర్? నీరసంగా సార్. దేనికి లాకానిక్ కా, లాంగ్వేజ్ కా? ఇందాక వాడికి చెప్తున్నావా, ఇప్పుడు నేను చెప్పబోయే వాడికి చెప్తున్నావా? ఎస్, ఓకే. లాంగ్వేజ్ అంటే లిస్ట్లెస్. లిస్ట్లెస్ అంటే ఉత్సాహం లేకపోవటం, మీన్స్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎక్సైట్మెంట్. బద్ధకంగా అనొచ్చు, నిరుత్సాహంగా అనొచ్చు, వితౌట్ ఎనీ ఎక్సైట్మెంట్. సపోజ్ కొన్ని పనులు ఉంటాయి, మీరు చేసేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తో చేస్తారు. కొన్ని పనులు అసలు ఎక్సైట్మెంటే ఉండదు, ఏదో చేయాలి కాబట్టి చేస్తారు. సో అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అంటే టు డై ఆర్ వీకెన్, డ్రాప్, అది కూడా ఆకలి చావు. సో ఏదైనా అనుకున్నది సాధించలేకపోవటం వల్ల చనిపోవటం, లేదా ఆకలి చావు. ఇంకా చెప్పాలంటే ఏదన్నా ఒకటి తప్పిస్తూ అది చేయలేక చనిపోవటం. కొంతమంది ఉంటారు ఇది చేయాలి అది చేయాలని కళ్ళగంటారు, అది చేసే లోపలే పోతారు. అట్లా తీసుకోవచ్చు. దట్స్ కైండ్ ఆఫ్ ఎ టైప్. అది ఇంపార్టెంట్ కాదులేండి, జస్ట్ తెలుసుకొని వదిలేసి. నెక్స్ట్ వన్ లాసిట్యూడ్. లాసిట్యూడ్ అంటే అలసట. అలసట, ఎస్, వియర్డ్నెస్. సో ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు ఈ వర్డ్ ని ఇందాకే చెప్పేశాడు. నీరసంగా, అలసట, టైర్డ్నెస్, వెరీనెస్. వెరీనెస్ అంటే బాగా అలసిపోవటం. నెక్స్ట్ వన్ లాటెంట్. లాటెంట్ అంటే హిడెన్, కన్సీల్డ్, రహస్యంగా ఉంచబడిన, సీక్రెట్ అనే అర్థం వస్తుంది. లాటెంట్, సీక్రెట్, హిడెన్, ఇలాంటి వర్డ్. వెరీ సీక్రెట్. నెక్స్ట్ వన్ లెజిటిమేట్. వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్. ఈ స్టార్ మార్క్ పెట్టుకోండి, పెట్టుకోండి. చట్టరీత్యా, చట్టపరమైన, లెజిటిమేట్. హూ ఇస్ ద లెజిటిమేట్ సన్ అంటారు. లెజిటిమేట్ సన్ అంటే చట్టరీత్యా ఉండేటువంటి కొడుకు, లెజిటిమేట్, జెన్యూన్, లీగల్, లాఫుల్. లీగల్ అని కూడా రాసుకోవచ్చు. లీగల్, లెజిటిమేట్, లీగల్, అఫీషియల్, అఫీషియల్ అని కూడా అనొచ్చు. సో అఫీషియల్, లెజిటిమేట్, లీగల్, అధికారికమైన అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, ప్రాగ్మాటిక్. ఎల్ తోటి అయిపోయింది, పీ తోటి ప్రాగ్మాటిక్ అంటే అమలు పరచగలిగేది. ఎంప్రికల్ అనొచ్చు, వాల్యుబుల్ అనొచ్చు. వాల్యుబుల్ కాదు, దీన్ని అమలు పరచగలిగేది అనొచ్చు. అంటే ఏదైనా ప్రాక్టికల్ గా చేయొచ్చు అది. ఓకే, ప్రాగ్మాటిక్, సంథింగ్ దట్ యూ కెన్ డూ ఇట్ ప్రాక్టికల్లీ, ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యేది ప్రాగ్మాటిక్. నెక్స్ట్ ప్రికేరియస్. ప్రికేరియస్, క్రిటికల్, డేంజరస్. ప్రికేరియస్ లైబిలిటీ అని ఉంటుంది లాలో. ప్రికేరియస్ లైబిలిటీ. సపోజ్ మనం నెగ్లిజెన్స్ తోటి ఏదన్నా యాక్ట్ చేసామనుకోండి, సపోజ్ కేర్లెస్ గా మనం డ్రైవ్ చేసి ఎవరన్నా గుద్దాం, మన దగ్గర ఒక డాగ్ ఉంటే ఆ డాగ్ ని కేర్లెస్ గా వదిలేసాం, అది ఎవరినో కలిసింది,
నాకు సంబంధం లేదని కుక్క కరిచిందంటే కుదరదు, అది ప్రికేరియస్ లైబిలిటీ. లైబిలిటీ అంటే మన బాధ్యత. నేను బ్రేక్ వేసాను అండి, అయినా కార్ ఆగలేదండి, నీకు వచ్చి గుద్దిందండి, అది వాళ్ళకి అనవసరం. నువ్వు బ్రేక్ వేసావా లేదా, మధ్యలో నీకు తలనొప్పి వచ్చి కారు గుద్దావా, అవి వాళ్ళకి అనవసరం. గుద్దావా లేదా, అదే అంటే గుద్దావు కాబట్టి నీ నెగ్లిజెన్స్ వల్ల నీదే ఆ లైబిలిటీ, అంటే బాధ్యత నువ్వే వహించాలి. సో అలాంటి లైబిలిటీని ఏమంటారంటే ప్రికేరియస్ లైబిలిటీ అంటారు. మీన్స్ ఇట్ ఈస్ క్రిటికల్ ఆర్ ఇట్ ఈస్ డేంజరస్, ప్రికేరియస్ అని అర్థం. సో అట్లా తీసుకోవచ్చు. ఇది లీగల్ టర్మ్ గా కూడా మనం అభివర్ణిస్తుంటాం. వెరీ ఫేమస్ వన్, ప్రికాషియస్. ప్రికాషియస్ అంటే ముందుగానే కొంచెం జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకుంటే దాన్ని ప్రికాషియస్. అడ్వాన్స్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అట్లా ముందుగానే మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం. సో కొన్ని పనులు చేసేటప్పుడు మనం ప్రికాషియస్ గా ఉండాలి, అంటే ముందుగానే జాగ్రత్తగా ఉండాలి, అడ్వాన్స్ గా. ప్రీమేచ్యూర్, ముందుగానే అని అర్థం. పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదు, అంటే ప్రికాషియస్ స్పెల్లింగ్ వర్క్ ఇంపార్టెంట్. ఓయూఎస్ వస్తే స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓయూఎస్ వచ్చిందంటే ఖచ్చితంగా అలాంటి స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రీ డిలెక్షన్ అని పలకచ్చు. ప్రిఫరెన్స్, ప్రాధాన్యత, అంటే ఒకరికి ప్రాధాన్యత ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవడం. ఇద్దరు ఉంటే, ఒకళ్ళే ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత. సో ప్రీ డిలెక్షన్ మీన్స్ గివింగ్ ప్రయారిటీ టు వన్, ఒక వ్యక్తికి ఒక ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వటం. నెక్స్ట్ వన్, ప్రిపోస్టరస్, అబ్సర్డ్, రెడిక్యులస్, అంటే చాలా భిన్నంగా ప్రవర్తించడం, సహజంగా ప్రవర్తించకుండా చాలా వెరైటీగా ప్రవర్తించడం, అది కూడా నెగిటివ్ గా అన్నమాట. అబ్సర్డ్, హిస్ అబ్సర్డ్ బిహేవియర్. ప్రిపోస్టరస్ మీన్స్ అబ్సర్డ్. రెడిక్యులస్ అంటే సహజంగా అందరూ బిహేవ్ చేసేటట్టుగా కాకుండా కాస్త వెరైటీగా బిహేవ్ చేయడం. నెక్స్ట్ వన్, ప్రీరోగేటివ్, రైట్, ప్రివిలేజ్. ప్రీరోగేటివ్ అంటే సరైనది, ప్రివిలేజ్ కరెక్ట్ అయినది అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రోడిగస్, లార్జ్, ఇమెన్స్. ఇది కూడా ప్రోడిగస్ అని చెప్పి, ప్రోడి అనేటువంటి పదంలో గ్రీక్ లో ఒక సోల్జర్ నేమ్ ఉంటుంది, వారియర్. అతను చాలా బలవంతుడు, అందుకనే లార్జ్, ఇమెన్స్ అనేది అతని పేరు. హెర్క్యులిస్ లాగా, హెర్క్యులిస్ ఇంకా లావు, బలవంతుడు. తర్వాత ప్రోడిగస్ అంటే వెరీ లార్జ్, ఇమెన్స్, గ్రేట్, అతని పేరు నుంచే వచ్చిన పదవి. Prodigus means very huge or large or immense. Next one, very important, profligate. Profligate ante, yes, we can say it in simple words. Profligate, immoral, అనైతికమైనది, morality లేనిది, immoral, wanton, recklessness. Disocculate, licentious అంటే కేర్లెస్ గా ఉండటం, మోరల్ వాల్యూస్ తెలియకుండా ఉండటం, నైతికమైన విలువలు పాటించకపోవటం. ప్రొఫ్లిగేట్స్. సో ఈ వర్డ్స్ చాలండి మీనింగ్స్ లో. యాంటోనిమ్స్ లోకి వెళ్దాం. ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ వరకు చెప్పుకున్నామని. నెక్స్ట్ we shall go to యాంటోనిమ్స్. నిన్న యాంటోనిమ్స్ కొన్ని చెప్పాం, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో నిన్న రాసుకున్న వాళ్ళు దాన్ని ఇంకా కంటిన్యూ చేయొచ్చు. నిన్న ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ ఈ వర్డ్ దగ్గర నుంచి రేపు చెప్తానని చెప్పాను, ఎక్స్ట్రావెగెంట్ దగ్గర నుంచి. మరి అది కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ వర్డ్, ఎకనామికల్. ఎకనామికల్ అంటే ఆచితూచి ఖర్చు పెట్టడం. ఎకనామికల్ మీన్స్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ కేర్ఫుల్లీ. వాడినే ఫ్రూగల్ అంటారు.
చాలా సార్లు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ వర్డ్ ఫ్రూగల్ అనేది. ఎకనామికల్ అన్నా ఫ్రూగల్ అన్నా ఒకటే. సేవింగ్ కూడా, అంటే జాగ్రత్తగా సేవింగ్స్ చేస్తాడు, అంటే డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టి వాడతాడు. ఫ్రూగల్, ఎకనామికల్, సేవింగ్ ఆర్ కేర్ఫుల్ అని అర్థం. నెక్స్ట్ దీని ఆపోజిట్ ఎక్స్ట్రావెగెంట్. ఎక్స్ట్రావెగెంట్ అంటే లావిష్, LAVISH, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు. లావిష్ అంటే పర్సన్ హూ స్పెండ్స్ ఎ లాట్. దుబారా ఖర్చు పెడతాడు కదా. దుబారా అంటే వాడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తాడు హెచ్చుల కోసం. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ తోటి వెళ్తే వాడికి అవసరమైనంత ఖర్చు పెట్టరు, అవసరం లేకపోయినా ఇది కొనుక్కు అది కొను ఇది కొను ఇది ఖర్చు పెట్టరు. దే ఆర్ ఎక్స్ట్రావెగెంట్, లావిష్. నాకు చాలా డబ్బు ఉంది నేను ఖర్చు పెడతాను అన్నట్టు మనం చూపిస్తుంటాం. దే ఆర్ లావిష్ ఇన్ నేచర్. అటువంటి వాళ్ళు లావిష్ గా ఉంటారు. సో మనం అలా బిహేవ్ చేయకూడదు. మనం లావిష్ గా ఉండకూడదు, ఎకనామికల్ గా లేదా ఫ్రూగల్ గా ఉండాలి. ఈ రెండు కాకుండా ఇంకొక వర్డ్ ఉంటుంది ఎక్స్ట్రావెగెంట్ కి ఆపోజిట్, మైజర్. మైజర్ అంటే అవసరమైన ఖర్చు పెట్టడం. ఎక్స్ట్రావెగెంట్ కి ఎకనామికల్ ఆపోజిటే, మైజర్ ఆపోజిటే. రెండు ఇస్తే సార్ రెండు ఇవ్వకూడదు. ఎక్స్ట్రావెగెంట్ అంటే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేవాడు, అసలు డబ్బులు ఉన్నా కూడా తీయకపోతే మైజర్. డబ్బులు లేవు జాగ్రత్త పడుతున్నాడు, ఎకనామికల్. మనం ఎకనామికల్ గా ఉండాలి, మైజర్ లాగా ఉండకూడదు. మైజర్ అంటే డబ్బులు ఉన్నా కూడా తీయడు బయట. వెరీ డేంజరస్ ఫెలో. ఆహనా పెళ్ళంట సినిమా ఉంది, ఆ దానిలో కోటా శ్రీనివాసరావు వాళ్ళ బావ వస్తే రండి బావ ఈరోజు మా ఇంట్లో కోడికూర అంటాడు. ఏది కోడికూర అంటే అదిగో దూలానికి వేలాడుతుందంట. అంటే ఎదురుగా కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తానం తింటే అంట కోడిని తిన్నంత తృప్తిగా ఉంటుందంట. అఫ్కోర్స్ నాన్ వెజ్ తినమని కాదు ఇక్కడ, బట్ వాడి ఉద్దేశం అది. అట్లా ఫనీగా ఒక మూవీ ఉంటుంది ఆహనా పెళ్ళంట అని. ఇప్పుడు మూవీ అని చూడాల్సిన అవసరం లేదు ఆ సీన్ కోసం, మీరు జస్ట్ చెప్తున్నా. సో వాడు బెస్ట్ ఎగ్జాంపుల్ మైజర్ లాగా ఉండకూడదు మనం. అంటే పిసినర్ లాగా ఉండకూడదు. డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి, అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి, లేకపోతే దాచిపెట్టాలి. అలా అని చెప్పి అవసరం లేకపోయినా కొంటే అప్పుడు ఎక్స్ట్రావెగెంట్ అవుతాం. ఎక్స్ట్రావెగెంట్ కూడా కాకూడదు. సరే, నెక్స్ట్ వర్డ్ ఎక్స్టీరియర్. ఎక్స్టీరియర్ అంటే బయట, ఇంటీరియర్ అంటే లోపల. ఏదైనా ఐఓఆర్ తోటి ఎండ్ అయింది కాబట్టి దీని తర్వాత ప్రిపోజిషన్ టు వస్తుంది. ఎక్స్టీరియర్ టు, ఇంటీరియర్ టు, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ప్రయర్, పోస్టీరియర్, ప్రిఫర్, రిఫర్, ఇలాంటి ఐఓఆర్ తోటి ఎండ్ అయ్యే పదాలు వస్తే, ఐఓఆర్ తోటి ఎండ్ అయ్యే పదాలు వస్తే దాని తర్వాత ప్రిపోజిషన్ ఏం వాడాలి అంటే టు వాడాలి. ఓకేనా? సో ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఐఓఆర్ తోటి వచ్చే పదాలకి టు అనే ప్రిపోజిషన్ వాడతాము. ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అంటే చాలా మినహాయింపు ఇవ్వదగినది, గొప్పది. గొప్ప మినహాయింపు ఉంటే ఎక్సెప్షన్ అనొచ్చు. దీనికి ఆపోజిట్ వచ్చినప్పటికీ ఆర్డినరీ. ఆర్డినరీ అంటే సహజమైనది. నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్. ఎఫెక్టివ్, ఇన్ఎఫెక్టివ్. ఈ సింపుల్ వర్డ్స్ వస్తే నేను ఫాస్ట్ గా చెప్పేస్తున్నా. ఎఫెక్టివ్ అంటే బాగా ప్రభావం చూపించగలిగింది. ఇన్ఎఫెక్టివ్ అంటే ఎటువంటి ప్రభావం లేనిది. ప్రభావం ఉంటే ఎఫెక్టివ్, ప్రభావం లేకపోతే ఇన్ఎఫెక్టివ్. ఎంటీ. ఎంటీ అంటే ఖాళీగా ఉండటం. ఫుల్ అంటే నిండుగా ఉండటం. ఈవిల్ అంటే చెడు. గుడ్ అంటే బ్యాడ్, మంచి. ఈవిల్ అంటే బ్యాడ్ అని అర్థం. బ్యాడ్ లేదా సిన్ఫుల్. సిన్ఫుల్, బ్యాడ్, గుడ్. గుడ్ వచ్చినప్పుడు ఆపోజిట్. గుడ్ అంటే మంచి, బ్యాడ్, సిన్ఫుల్ అంటేనేమో చెడు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఎండ్యూరబుల్. ఎండ్యూరబుల్ అంటే భరించగలగటం, నాణ్యత ఉండటం, క్వాలిటీ ఉండటం. కొన్ని వస్తువులు ఉంటాయి డ్యూరబుల్ అనొచ్చు, ఎండ్యూరబుల్ అనొచ్చు. అంటే నాణ్యత కలిగి వాటిని ఎండ్యూరబుల్ అంటారు. ఆపోజిట్ అన్ఎండ్యూరబుల్. అన్ఎండ్యూరబుల్ అంటే సో నాణ్యత లేనివి. సో నాణ్యత లేని వాటిని అన్ఎండ్యూరబుల్ అని అంటాము, నాణ్యత లేవు. నెక్స్ట్ వన్ ఎంకరేజ్, డిస్కరేజ్. ఎంకరేజ్ అంటే ప్రోత్సహించడం, డిస్కరేజ్ అంటే ప్రోత్సహించకపోవడం. నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటే బయట, ఇంటర్నల్ అంటే లోపల. సేమ్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ లాగా, సేమ్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ లాంటిది.
నెక్స్ట్ ఎంట్రన్స్ అంటే ప్రారంభం, రూమ్ లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ ని ఎంట్రన్స్ అంటారు. ఆపోజిట్ ఎగ్జిట్, బయటకు వెళ్ళిపోవడం. ఎక్స్క్లూడ్ అంటే మినహాయింపు, తీసివేయటం. ఇంక్లూడ్ అంటే కలుపుకోవటం, కలపటాన్ని ఇంక్లూడ్ అంటారు, తీసివేయటాన్ని ఎక్స్క్లూడ్ అంటారు. ఎక్స్పాండ్ కాంట్రాక్ట్, ఎక్స్పాండ్ అంటే పెంచడం, కాంట్రాక్ట్ అంటే కుదించడం, బ్రీఫ్ చేయడం. ఎక్స్పాండ్ అంటే ఇంక్రీజ్ చేయడం, కాంట్రాక్ట్ అంటే కుదించడం. నెక్స్ట్ ఫేమస్ అంటే బాగా పరిచయం ఉన్న, బాగా పేరుగాంచిన. నటోరియస్ అంటే చెడ్డ పేరు ఎక్కువగా ఉంటే నటోరియస్. ఈజ్ ఎ నటోరియస్ క్రిమినల్ అంటే చెడ్డ పేరు ఉన్న క్రిమినల్. మంచి పేరున్న వ్యక్తి ఫేమస్ పర్సన్. ఫేమస్ ని సెలబ్రిటీ అనొచ్చు, నటోరియస్ ని డేంజరస్ పర్సన్ అంటారు. నటోరియస్. నెక్స్ట్ వన్ ఫాల్స్ అంటే చెడు. ట్రూ అంటే నిజం, సింపుల్. ఫ్రెష్. స్టేల్, ఇది చాలా ఇంపార్టెంట్. స్టేల్ గుర్తుపెట్టుకోండి. స్టేల్ అంటే పాడైపోయినా, కుళ్ళిపోయినా. డికంపోజ్డ్ అనొచ్చు, డీకే అనొచ్చు, DECAY, డీకే డికంపోజ్ అన్న. స్టేల్ ఫుడ్ అని అంటారు. ఫుడ్ పాడైపోతే రాటెన్ అనొచ్చు, స్టేల్ అనొచ్చు. రాటెన్ లేదా స్టేల్ అంటే పాడైపోయింది. ఫ్రెష్ అంటే ఇప్పుడే ఫ్రెష్ గా ఉన్నది, మంచిది, ఇప్పుడే చెట్టు నుంచి తీశారు, ఒక కాయ కోసారు చెట్టు నుంచి, కాయలు చెట్టు నుంచి తీశారు ఇప్పుడే, ఫ్రెష్ అనమాట. ఎప్పుడో ఉన్న వారం రోజులు అయింది, నెల రోజులు అయింది, రాటెన్, కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, అలాంటి అంటారు, స్టేల్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఫెయిత్ఫుల్ అంటే నమ్మదగినట్టుగా ఉండటం. ఫెయిత్లెస్ అనొచ్చు, అన్ఫెయిత్ఫుల్ అనొచ్చు, నమ్మకం లేకపోవటం. ఫెయిత్ఫుల్ అంటే నమ్మకం ఉండటం, అన్ఫెయిత్ఫుల్ ఆర్ ఫెయిత్లెస్ అంటే నమ్మకం లేకపోవటం. సో నమ్మకం లేకపోవచ్చు. సరే, ఒక 2 minutes ఐఎమ్ గెటింగ్ అన్ ఇంపార్టెంట్ కాల్. సో ఈ 2-3 words అయిపోగానే మనం రికార్డ్ ఆపేద్దాం. సో ఈ 3 words కంప్లీట్ చేద్దాం. సో ఫాల్స్హుడ్ అంటే చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు ఉండటం ఫాల్స్హుడ్. ట్రూత్ అంటే నిజాయితీగా ఉండటం. ఫ్యాట్ అంటే లావుగా ఉండటం. థిన్, THIN, థిన్, లీన్, స్లెండర్ అని కూడా రాసుకోండి. థిన్, లీన్, ఇంకొక వర్డ్ స్లెండర్ అంటారు. థిన్, లీన్. అయితే స్లెండర్ అంటే మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఆరోగ్యాన్ని సన్నగా ఉంచుకుంటే స్లెండర్. థిన్ అంటే చాలా సన్నగా ఉండటం. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, స్లేవరీ అంటే బానిసత్వం. ఫ్రీడమ్ స్వేచ్ఛ, బానిసత్వం స్లేవరీ. సో నెక్స్ట్ వర్డ్స్ చూద్దాం. ఇక్కడ వరకు మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. సో తర్వాత ఒక 10-15 minutes గ్యాప్ తీసుకోండి. ఆఫ్టర్ దట్ ఈరోజు చెప్పినవన్నీ ఒకసారి మీరు, ఈరోజు కొంచెం ఫాస్ట్గానే చెప్పాను, దాదాపు చాలా వర్డ్స్ అయి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. బికాస్ ఐఎమ్ గెటింగ్ an urgent కాల్. ఓకే, 10 minutes 15 minutes అట్లా గ్యాప్ తీసుకోండి. జీకే సార్ కంటిన్యూ చేస్తారు 15 minutes తర్వాత. సో ఎవరైతే లైవ్ లో వింటున్నారో మీరు కూడా లైవ్ లో వినండి. జీకే సార్ క్లాస్ మనం లైవ్ లో పెడతారు మన వాళ్ళు, అది వాచ్ చేయొచ్చు. లేదు మీరు ఫిజికల్ గా క్లాస్కి వచ్చి కూడా వాచ్ చేయొచ్చు. క్లాస్ లో కూడా మన బ్రిక్స్ ఇన్స్టిట్యూట్ 2/1 లో జరుగుతుంది, అక్కడికి వచ్చైనా మీరు వాచ్ చేయొచ్చు. సో ఎవరైతే కొత్తగా ఛానల్ కి వచ్చారో, కొత్తగా మీరు వొకాబులరీ నేర్చుకున్నారు, యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ కంటెంట్ యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే మీరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మన దగ్గర SSC బ్యాంకింగ్ మెయిన్ గా బ్యాచ్ స్టార్ట్ అయినాయి. RRB అండ్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మన దగ్గర కోచింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. తర్వాత జీకే మీద కూడా కొంచెం ప్రయారిటీ పెంచుతాం. ఆల్రెడీ జీకే జరుగుతుంది, బట్ ఇంకా పెంచుతాం రేపు రాబోయే రోజులు. సో నేను కూడా జీకేలో కొన్ని టాపిక్స్ తీసుకుంటాను, అవి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ. మధు ఆపేసే రికార్డింగ్.